TN9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా గండిపల్లి మండలం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ. కాకినాడ జిల్లా గండిపల్లి మండలం నీలాద్రిరావుపేటలోని గ్రామ శివారు ఓవర్బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్లు ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ సతీమణి జ్యోతి లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, పేదవారు అధికంగా ఉంటే మెట్ట ప్రాంతంలో 2 రోజులు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని, శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, సాధారణ వ్యాధుల చికిత్స, పాలిట్రాను, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవ నిరతిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, కోర్సు లచ్చయ్య చౌదరి, కార్తికేయ హాస్పిటల్ ఎండి కోల వెంకటరమణ, ఎస్వీఎస్ అప్పలరాజు, మార్షెట్ భద్రం తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ గారిని కోరుకున్నది ఏంటంటే, మనదంతా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. ఈనాడు పెరుగుపోతున్నటువంటి వైద్యానికి అయ్యే ఖర్చు ఏ కుటుంబం కూడా భరించలేనటువంటి పరిస్థితి. దానికి సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీని చొప్పించుకుంటూ సామాన్యుడి మీద భారం పడకుండా, మీకు ఇంకా వయసు ఉంది, సంపాదించుకునే రోజులున్నాయి, ముందు సేవా తత్పరతతో జనాన్ని ఆకర్షించండి. సంపాదన అదే వస్తుంది. దానికి ఉదాహరణ మనం